నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న కాలనీలో అనర్హులకు కేటాయించిన ఇళ్ల పట్టాలు రద్దు చేసి పేదలకు మంజూరు చేయాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఎల్ఐసి మహిళా ఉద్యోగులు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇందుకు సంబంధించి పట్టణ 9వ వార్డులోని ప్రజా సచివాలయంలో హౌసింగ్ మరియు సచివాలయ సిబ్బందితో కమిషనర్ శేషన్న సమావేశం నిర్వహించారు. తెనాలి పరిధిలోని జగనన్న కాలనీలో ఇల్లు పొందిన లబ్ధిదారుల వివరాలు, ఇంటి నిర్మాణాలు పూర్తయిన వారి వివరాలు, ఇంటి నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన వారి వివరాలు, ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న వారి వివరాలపై ఆరా తీశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన ఆదేశాల మేరకు జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వార్డుల వారీగా సమాచార సేకరణ చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా గురువారం 9వ వార్డులోని 10వ సచివాలయంలో లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. ప్రతిరోజు 4 వార్డుల్లో లబ్ధిదారుల వివరాలు సేకరించి మంత్రి నాదెండ్ల మనోహర్కి అందజేయడం జరుగుతుందని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని కమిషనర్ శేషన్న వివరించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పనులను ప్రారంభించాలని ఇప్పటికే కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, కొంతమంది పనులను ప్రారంభించారని, ఇంకా పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లపై నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. స్థలం పొంది నిర్మించుకోదలిచిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద ఇళ్ల పట్టాలు ఇచ్చారు. సుమారుగా 20,236 వరకు. అందులో ఒక 50% వరకు ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి. ఫేజ్ 1 కింద ఇల్లు శాంక్షన్ అయినాయి. వాటికి సంబంధించి 5 లేఅవుట్లలో కూడా హౌసెస్ శాంక్షన్ అయినాయి. ఇక్కడ ఉన్నటువంటి నేల స్వభావాన్ని బట్టి చాలామంది ఆప్షన్ 3 అంటే కాంట్రాక్టర్ ద్వారా ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొంతవరకు ప్రోగ్రెస్లోకి వచ్చాయి. అయితే రకరకాల అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల కావచ్చు, బెనిఫిషియల్ ఇష్యూస్ కావచ్చు, కాంట్రాక్ట్ ఇష్యూ కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ వాటి యొక్క ప్రోగ్రెస్ ఆగిపోయింది. ఈ విషయాలన్నింటినీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చినాక గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు గమనించి ఈ నెల 4వ తారీఖున 2 లేఅవుట్లను విజిట్ చేసి అందరితో కూడా సంప్రదించి మాట్లాడి కాంట్రాక్టర్స్ కూడా గమనించి పిలిపించి మాట్లాడేసి వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి అనేసి ఆదేశించున్నారు. దానికి అనుగుణంగానే కొంతమంది కాంట్రాక్టర్స్ కూడా వర్క్స్ స్టార్ట్ అయినాయి, చేసే వాళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు మేమందరం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సపోర్ట్గా బెనిఫిషియరీస్ని ఒకసారి పిలిపించి సెక్రటరీ వైజ్గా, వార్డు వైజ్గా పిలిపించి ఆయా వార్డు మెంబర్ల యొక్క సమక్షంలోనే ఇల్లు ఎవరు కట్టుకుంటున్నారు, ఎవరు కట్టుకోలేకపోతున్నారు ఆ సంగతి గురించి వాళ్ళతోనే సంప్రదించి కట్టుకునే వాళ్ళైతే కనుక ముందుకు ఎలా పట్టుకెళ్ళాలనేసి ఆ కార్యక్రమం, కట్టుకోలేని వాళ్ళకి కనుక వాళ్ళ సంగతి ఏం చేయాలనేటువంటి సమాచారం సేకరిస్తున్నాం. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎల్ఐసి మహిళా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పట్టణ కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయం నందు తెనాలి బ్రాంచ్ ఉద్యోగులు, ఏజెంట్లు భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శారద, డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, డాక్టర్ నారాయణం అనిల్ కుమార్, డాక్టర్ రమ్య, ప్రముఖ సంఘ సేవకురాలు ప్రియా బాంధవి హాజరయ్యారు. డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేయడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మహిళలకు సమాజంలో భద్రత కరువు అవుతుందని బయటికి వెళ్లిన వారు క్షేమంగా తిరిగి రావడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రతి చోట కూడా నాకు తెలిసి మెడికల్ ఫీల్డ్లో నేను ఒక 20 years నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ ఉమెన్ జెండర్ అనేది వల్నరబుల్ కాబట్టి 5 ఏళ్ల పాప దగ్గర నుంచి కూడా మరి వృద్ధురాల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే వరల్డ్ వైడ్ మనం గ్లోబల్గా చూసుకుంటే ఇండియా దాదాపు 4వ స్థానంలో ఉందండి అత్యాచారాలు విమెన్ మీద చేసేది. మరి ఎంత సిగ్గుపడాలి మనం ఈ కంట్రీలో. ఇంత పెద్ద అందరూ కూడా అంటారు పుడితే ఇండియాలోనే పుట్టాలి అని. అంత ట్రెడిషన్స్ పాటించే మన కంట్రీలోనే ఈ అత్యాచారాల లిస్టులో వరల్డ్ వైడ్ మనం 4వ స్థానంలో ఉన్నామంటే ప్రతి ఒక్కరూ సిగ్గుపడటమే కాదు, నా వంతుగా ఈ ఇండియాలో పుట్టి ఇక్కడ సిటిజన్గా నేను ఏం చేయాలి అనేది బాధ్యత వహించాలి. నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది జరిగిన ఈవెంట్ ఎంత ఘోరమైన అనేది ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము. మనం మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం, ప్రత్యేకించి మగపిల్లల్ని ఎలాగా పెంచుతున్నాము, ఇంట్లో పద్ధతులు నేర్పిస్తున్నామా లేదా, మరి తల్లిని గౌరవించేవాడు ఎప్పుడు కూడా బయటకు వచ్చి అలాంటిది చేయడని నేను అనుకుంటానండి. ఒక మహిళ ఈ రోజుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళగలదా అండి? ఖచ్చితంగా చెప్తాను, వెళ్ళలేదు. ఎన్నో చూపులు ఆవిడని చూస్తూ ఉంటాయి. అలాగే ఒక ఆఫీస్కి రావాలన్నా లేదు ఒక ఎక్కడైనా మరి వర్క్ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా అవును అలాంటి చూపులు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? బేసిక్గా మనలో మార్పు రావాలి. వన్స్ మనలో మార్పు వస్తే మన ఇంట్లో నుంచి మార్పు మొదలవుతుంది. కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి శాఖ కార్యదర్శి కొళ్లపూడి రాజు, అధ్యక్షులు దేవరకొండ వెంకట సుబ్బారావు, ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యదర్శి పాలడుగు రాజశేఖర్, పోస్టల్ మహిళా ఉద్యోగులు మరియు బ్యాంక్ మహిళా ఉద్యోగులు పాల్గొని సంఘీభావం తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగ సంఘ నాయకురాలు చందన, ఎల్ఐసి తెనాలి బ్రాంచ్ మహిళా ఉద్యోగుల నాయకురాలు కుమారి, కేఆర్ఎం ఆండాళ్ళు, ఎల్ఐసి ఏజెంట్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. జస్టిస్ ఫర్ విక్టిమ్ అండి. పాలిటిక్స్తో సంబంధం లేకుండా విక్టిమ్కి జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ అండ్ హాస్పిటల్. చాలా బ్రూటల్ ఇన్సిడెంట్ అండి. సో జస్టిస్ జరగాలి విక్టిమ్కి అని. వరుసగా ఇవాళ ప్రభుత్వం ఏమో నిర్భయ 1, నిర్భయ 2, నిర్భయ 3, నిర్భయ 4, నిర్భయ 5 అంటూ ఏదో చట్టాలు తీసుకొస్తుంది తప్ప నిందితులు మాత్రం ఎక్కడ కూడా శిక్షలు పడేటువంటి ఈ అకృత్యాలు, ఈ అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద దాడులు కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఆడపిల్లల మీద జోలికి వచ్చినట్టయితే నిందితులకి ఉరిశిక్ష వేస్తామనేటువంటి శిక్ష అమలు చేస్తే తప్ప ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగవు. ఏమండి, రాత్రికి రాత్రి 500 రూపాయల నోటు రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చారు. అలాగే ఇవాళ ప్రత్యేక సెషన్స్ పెట్టి మంత్రులకి, మినిస్టర్స్కి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా జీతాలు పెంచారు. మరి ఆడపిల్లలకు రక్షణ కల్పించేటువంటి ఆడపిల్లకి అఘాయిత్యం అరికట్టడానికి మరి తక్షణం ఎందుకు ఈ చట్టాలు రావట్లేదు ఈ ప్రభుత్వం? అర్థం కావట్లా. ఇవాళ సభ్య సమాజం తలదించుకునేలా ఇవాళ ఒక ట్రైనీ డాక్టర్కే ఇవాళ ట్రైనీ డాక్టర్ మీదే అఘాయిత్యం జరుగుతుంటే ఇవాళ సామాన్యుల పరిస్థితి ఏంటి? నిందితులకి కఠినంగా కూడా శిక్షణ అమలు చేసే తప్ప ఇవి ఆగవు. గురువారం స్థానిక కవిరాజ పార్క్ లోని సీనియర్ సిటిజన్స్ భవనంలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 20 రూపాయలు కూలీ తీసుకునే స్థాయి నుండి 150 మంది కూలీలకు జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదిగి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ప్రముఖ బిల్డర్ కొండూరు శివయ్యను ఘనంగా సత్కరించి స్వయం కృషి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పుర ప్రముఖులు పొన్నం విజయ్ కుమార్, దాది సూరయ్య మాట్లాడుతూ సమాజ సేవలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ చిరంజీవి పేరుతో పురస్కార ప్రదానం చేసి ప్రతిభావంతులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ సీఈఓ దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, కటారి హరీష్, గుంటూరు కోటేశ్వరరావు, కమ్మెల రజని, దివ్యల ఏడుకొండలు, పేటేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కేవలం చిరంజీవి గారి మీద అభిమానంతో పాటు ముఖ్యంగా మన సేవ గారు వల్ల ఇంతమంది అటెండ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సందర్భంగా ఇక్కడికి వచ్చేస్తున్నట్టు అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు.
చిరంజీవి గారు ఇప్పటికీ రక్తదానం 10 లక్షల మందికి పైగా చేశారు. ఇవాళకి అది భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఎవరికి దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవం. పునాదురాలు, ప్రాణం ఖరీదు, స్వయం కృషి కాకుండా అనేక తెలుగు సినిమాలు అనేక రకాల మలుపులు తిప్పినటువంటి గొప్ప వ్యక్తి. నిత్య నూతన కృషివరుడు, బోలాచంద్రుడు, మహోన్నత మారుతామూర్తి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేకాకుండా గుప్త దానాలు చేస్తూ ఉంటాడు. ఎవరికి తెలియదు, అది చిరంజీవి గారు చాలా మందికి తెలియదు. గుప్త దానాలు ఎవరికి చెప్పడు కూడా చెప్పడం అనమాట. భారతదేశంలో ఒక లెజెండరీ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేకాకుండా ఇవాళ తిరుపతిలో ఉన్నాడు ఆయన. చిరంజీవి గారి మీద అభిమానం అనేది ఎలాంటిదంటే సంఘ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు వీళ్ళందరూ. వీళ్ళకి పైసా ఖర్చు లేదు, టీ అడిగినట్టు లేవు, టీ ఇచ్చేవాడు లేడు. కనుక ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం, పాల్గొనే కార్యక్రమం కల్పించినందుకు శివశంకర్కి మనసారా కృతజ్ఞతలు, ఆశీస్సులు అందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుతూ ఇప్పుడు ఒక చిన్న విరామం.